బాబాయ్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఏమో బయట వచ్చేదలికి జనాలందరూ నా వెనకమాల ఉన్నారు, జనాల సమస్యల మీద పోరాడతాను అంటున్నాడు. మరి అసెంబ్లీలో మాత్రం ఎందుకు వెళ్ళట్లేదు అంటావు? అసెంబ్లీలో పోలేడు, ఇవాళ పోయి కూర్చోలేడు. లోగడ చంద్రబాబు నాయుడినే నేను 4 ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా లేదన్నాడు చంద్రబాబు నాయుడిని. ఇవాళ ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు? నువ్వే చెబుతావు కదా, 4 ఎమ్మెల్యేలు మేము తీసుకుంటే నీకు చంద్రబాబు నాయుడు నువ్వు ప్రతిపక్ష హోదా లేదన్నాడు. ఇవాళ ఎలా ఇస్తారు? జనం ఇచ్చేది అది. నీకు 11 సీట్లకే నీకు పరిమితం చేశారు. ఎక్కడ కూర్చోయా? నువ్వు అధికారానికి పనికిరావు, ప్రతిపక్షానికి పనికిరావు అని జనం ఆడ కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు నీకు, జనం అట్లా కూర్చోబెట్టారు. నీకు ప్రతిపక్ష హోదా కాదు కదా, ఈ 11 సీట్లు కూడా నీకు రావు. రేపు నువ్వు దమ్ము గల మొగాడివి అయితే నేను అధికారంలోకి వస్తానంటున్నావుగా, 11 మంది చేత రాజీనామా ఇప్పి మొగాడివి అయితే నువ్వు 11 మంది గలువు, నువ్వు గలితప్పుడు నువ్వు మొగాడేమని ఒప్పుకుంటాం మేము. గెలవడు అంటారా? ఎందుకు గెలవలేడు అంటారు? గెలవడు ఏం చేశాడు 5 సంవత్సరాలు? ఏది నాయకుల్ని బయటికి పనిలేదు. చంద్రబాబు నాయుడు మాచర్ల మటర్ జరిగితే పోతానంటే గేటుకు తాళ్ళు కట్టారు, మోకులు కట్టారు. తూడిపాడు నరేంద్రని అరెస్ట్ చేశాడు. వాళ్ళ అయ్య కూడా ఏం చేయలేకపోయాడు, సంగం డైరీని. వాళ్ళ అయ్య ఏం చేయలేకపోయాడు. అచ్చెన్నాయుడిని ఏంది, కౌలు రవిని ఏంది, ఎంతోమందిని జైల్లో పంపించారు. ఆధారాలు లేవు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడుకున్నావు. నువ్వు సావదెంగిన వాళ్ళు ఒక ఎమ్మెల్సీ సావదెంగితే భుజం మీద వేసుకొని వెళ్తే నువ్వు ఎమ్మెల్సీని సస్పెండ్ చేయలేకపోయావు. డోర్ డెలివరీ చేసావు ఒక డ్రైవర్ని. వాళ్ళు ఏ కులం అయ్యాలా? ఇవ్వలేదు అంబడరాపు నేను నాయుడు ఏడ నాయుడు నువ్వు? నీ నాయుడులు అయితే నీ కూతుర్ని కంట్రోల్ పెట్టొద్దా? అయ్యా బాబాయ్, మనకి ఇళ్లలో దాకా ఆడాల జోలికి మనకు గుర్తులే బాబాయ్. వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మీరు కూడా మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏముందంటారు? అందుకని వాళ్ళ కులాలు లేవు, మతాలు లేవు. కులాలు వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. కానీ అన్ని కులాలు ఉంటేనే ఏ పార్టీ అయినా ముందుకు పోయేది. ఇలా హై లెవెల్లో చదువుకునే వాళ్ళు కూడా కులాలు చూడట్లేదు. వీళ్ళు రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కులం మతం అని. ఏమీ లేదు, అంతా ఎస్సీ ఎస్టీలనే సావదెంగారు, డోర్ డెలివరీ చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలే ఆయన. తెలుగుదేశం నాయకుల్ని అరెస్ట్ చేయటం, జైల్లో పెడతాం, ఏదో కావాల్సినంత ఇది చేసుకోవటం, దాని మీద దృష్టి పెట్టుకొని ఇలా 3 పువ్వులు 6 కాయలుగా దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడు ఆటంకపరచడానికి లేదు. నీకు ఆ 40% కాదు కదా, రేపు 20% నీకు వచ్చేది ఓట్లు. ఆ 11 సీట్లు కాపాడుకో. ఆ 11 కూడా నీకు రావు. మొన్నే 4 సీట్లు పోయినాయి మాకు వచ్చే సీట్లు. లేకపోతే 11 కూడా రావు, నీకు 8 సీట్లే. ఏం అసలుకి ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పి రోజా గాని, వరుణ్ కళ్యాణి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా బాబాయ్. మరి అసలు రాష్ట్రంలో పరిపాలనే లేదంటున్నారు కదా. పరిపాలన లేకపోతే నువ్వు తాడేపల్లి నుంచి గుంటూరు రావు, అంబడి రాంబాబు గారింటికి రావు. నువ్వేం చేసావో చంద్రబాబు నాయుడు కూడా ఆ పని చేస్తే మీ నాయకులు ఎవరు రోడ్డు ఎక్కడానికి ఇల్లేదు. చంద్రబాబు అలా చేసేవాడు కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఎవరైనా తిరగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు అనేది చంద్రబాబు. నీకు అది లేదు కదా. నీకు లేదు కాబట్టి నీకు ఆ 11 సీట్లు ఇచ్చారు, నేను ఆడ కూర్చోబెట్టారు. ఒకళ్ళు ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా, జనం ఇచ్చేది. నువ్వు ఆ 11 సీట్లు అయినా ఇప్పుడు నువ్వు కాపాడుకుంటే నువ్వు మొగాడి కింద లెక్కే. లేకపోతే లేదు. నువ్వు అసెంబ్లీలో పోయి ఏం మాట్లాడతావు? నువ్వు అలా అసెంబ్లీలో ఫ్యామిలీలతోటి మాట్లాడారు. అందరూ వ్యక్తిగతంగా వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా అవమానించావు. అది చాలా తప్పు. లేడీస్ గురించి ఎవరు మాట్లాడినా అది మహా తప్పు. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా ఒకళ్ళు రాజకీయం చేయొచ్చు, కానీ ఫ్యామిలీలు తోలి పోకూడదు ఎవరైనా, ఏ నాయకుడైనా. బట్ రాంబాబు అనే వ్యక్తి అమాయకుడు అంట, జోగి రమేష్ అనే వ్యక్తి అమాయకుడు అంట, కొడాలి నాని అమాయకుడు అంట, వల్లభనేని వంశీ అమాయకుడు అంట. ఇంతమంది అమాయకులను ఇబ్బంది పెడుతున్నారంట. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మరి కూటమి నాయకులు మరి ఇంతమందిని అమాయకులను ఇబ్బంది పెట్టడం కరెక్టే అంటారా? ఏం లేదు, వాళ్ళు అన్ని అబద్ధాలు. వాళ్ళు లెగితే పొద్దున్న లెగితే అబద్ధాలతోటే బతుకుతున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉట్టి మాటలు. తిరుపతి కొండను ఏమన్నాడు? 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నాడు. ఏమయ్యారు? తిరుపతి దృష్టికి పోతే ఎవరైనా సరే అవన్నీ బయటపడతాయని, తిరుపతి నెయ్యి లడ్లు ఇవన్నీ బయటపడతాయని ట్రాఫిక్ మలుపుతున్నాడు.
ఇలా అసెంబ్లీలో కూడా పోకుండా ఉంటుంది. అందుకే తిరుపతి కాదు, తిరుపతి లడ్డూలు అసలు ఏం కలవలేదు, మనకి మా క్లీన్ చీట్ వచ్చింది అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమి రాలా, అన్నీ ఉన్నాయి. 20 రోజులు మొత్తం బయటకు వస్తాయి. ఏమి లేదు, అన్ని అబద్ధాలు మీరు చెప్పేది. నేనేం చెప్తున్నారు, అన్ని అబద్ధాలు. ఏ స్టేజ్కి ఏం సంబంధం, తిరుపతికి దానికి సంబంధం లేదు. అదే నెయ్యి కానీ ఇవి కానీ అవి బయటికి రావు అసలు. అవి ఉట్టి మాటలు, వాళ్ళు అబద్ధాలు. ఈ తప్పు కప్పుస్తోని ఏరే మాటలు మాట్లాడుతున్నారు, అంతకంటే ఏం లేదు. అది కాదు, 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక మామూలుగా ఉండదు, 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నాడు కదా. 11 సీట్లు కూడా రావు నీకు. ఏదో నాకు 40% ఓట్లు వచ్చింది అంటున్నావా? 40 కూడా లేదు, 20% కూడా వస్తాయో రావో. నువ్వు కాపాడుకో, లోగడ వచ్చి కాపాడుకుంటే నువ్వు మొగాడి కింద లెక్కే. ఇలా రోడ్లు కానీ కాలువలు కానీ నువ్వు పచ్చిపడి వచ్చావు. 7 కోట్లే గుంటూరు పచ్చిపట్ల 4 లైన్ల రోడ్డు అన్నావు, గుంటూరు ఛానల్ అన్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 7 కోట్లే నువ్వు అమలు చేయలేకపోయావు 5 సంవత్సరాల్లో. నిన్ను నమ్మి జనం ఎలా వేస్తారు ఓట్లు? వేయలేరు. ఇవన్నీ ఉట్టి మాటలు. చంద్రబాబు ఎందుకని వేయలేరు అంటారు? జనాలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా జనం వస్తున్నారు, లక్షలాదిగా జనం వస్తున్నారు. ఆ జనాన్ని చూసి తట్టుకోలేక ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటుంటే నువ్వేం చేయలేవని ఓట్లు వేసాను. చంద్రబాబు నాయుడు 4,000 అన్నాడు ఇచ్చాడు, 7,000 అన్నాడు ఇచ్చాడు. నువ్వు పచ్చిపడి వచ్చావు 250 పెంచడానికి. 5 సంవత్సరాలు పట్టింది నీకు 250 రూపాయలు పెంచడానికి. ఇలా 4,000 ఏంది, 6,000 ఏంది, 10,000 ఏంది, 15,000 ఏంది? మన దేశంలో ఏ రాష్ట్రం ఈయన పెన్షన్లు ఇలా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. దాన్ని బట్టి నీకు ఎవరు ఓట్లేరు. నువ్వు ఏం చేయలేదు, అంతా కుంపు పడిపోయింది వ్యవసాయ రంగం కూడా. ఒక్క పట్టలు కానీ టైవాన్ ఇంజన్లు కానీ నీ లైఫ్లు ఏమి వేయలేదు. లోగడ చంద్రబాబు నాయుడు కార్లు ఏంది, చిన్న రథాలేంది, టైవాన్ ఇంజన్లు ఏంది, పట్టలేంది, ఎన్నో ఇచ్చాడు. ఒక్కట్లేదు నీ టైంలో ఇచ్చింది. రైతులు అల్లాడిపోయారు. బాబాయ్, రైతులను ముంచుతుంటే చంద్రబాబు నాయుడు అటు మిరగాయలకు రేటు పట్టలేకపోతున్నాడు, ఇటు పత్తికి రేట్ ఇవ్వలేదు, అటు మద్దతు ధరకు ధాన్యాన్ని కొనలేదు, ఇవన్నీ చేయలేదు. నేను వస్తే మళ్ళీ చేస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నిత్యావసర వస్తువులు కానీ, మిరపకాయలు కానీ, పత్తి కానీ అంతా. మిరపకాయలు 20 నెలల నుంచి బాగా రేజ్ అయింది మార్కెట్. శనగలు రేజ్ అయింది మార్కెట్. అన్నిటికీ రేటు ఉంది. అలా రైతులు సంతోషంగా ఉన్నారు. నీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు? ఈ టైంలో ఇన్ని రోజులు గ్యాప్, కాలాలు ఎప్పుడు బారలా, ఎప్పుడు రిపేర్ చేయలా, ఎప్పుడు లేదు. ఇవాళ రైతులు సంతోషపడుతున్నారు. మరి నేను వస్తే రప్ప అనే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. రప్ప నువ్వు వచ్చే ఉందో సావదేమంటే జనాన్ని, అంతకంటే నువ్వు చేయలేదు. రప్ప ఎంతమందిని నరికేవా లోగడ? నువ్వు ఎంతమందిని చంపుతావు? చంపితే నీకు ఓట్లు వేస్తారా? ఏం మాటలయ్యి? ఒకడినొకడు నీ కళ్ళి మలుపుకోవాలి కానీ నేను చంపుతాను రప్ప ఏదో కోడి మెడకాయలు కోసి పెన్సిల్ మీద నెత్తురు పోయటం ఇయ్యా. చంద్రబాబు నాయుడు అలాంటివి ఒప్పుకోడు అసలు. ఆయన మాట కూడా లేడీస్ని కానీ ఏమన్నా కూడా ఒక కుటుంబంలో ఒక్క మాట కూడా అండ. ఆయన చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు ఈ వైఎస్ఆర్ పార్టీ వాడు.